తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు పలు గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అయితే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి జూపూడి వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జగ్గైపేటలోని పలు కాలనీలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగ్గైపేట బైపాస్ రోడ్డులో ఉన్న చెరువు దగ్గర గండికొట్టే పనులను పరిశీలించారు. మరోవైపు వరదలో చిక్కుకున్న స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీగా వర్షం కురిసింది. నల్లవాగు పొంగి పొర్లడంతో నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలిజేపల్లి దగ్గర వర్షాలకు చాప్టాపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా వెంకటాయపాలెం కొండల్లోని సిద్దేశ్వర జలపాతం జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలతో జలపాతానికి వరద పోటెత్తింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పడవళ్లు తొక్కుతూ పాత ఎడ్లంక గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో నదీ పాయలో ఏర్పాటు చేసిన కాజ్వే తెగిపోవడంతో గ్రామస్తులు నాటు పడవల ద్వారా నదిని దాటుతున్నారు. ఎడతెరపలేని వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బుడమేరు కట్టను కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. కొండపల్లి శాంతినగర్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అపోహలు వద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని లక్ష్మీషా తెలిపారు. కాబట్టి ఆ వర్షం ఇప్పుడు కాలం డిలే అయిపోయింది, తగ్గుతా ఉంది. నిన్న నైట్ నుంచి ఇప్పటికే 1 ఫీట్ కిందకి వెళ్ళిపోయింది అక్కడ కూడా. ఎస్ 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 అంటే దీన్ని పబ్లిక్ వాడుతున్నారు. ఇక్కడ యాక్చువల్లీ హెవీ వెహికల్స్, లారీస్